భాష రెండు ఉంటాయండి. మాట్లాడే భాష, రాసే భాష. తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉన్న ప్రాంతంలో మాట్లాడే భాషని స్కూల్ నేర్పదు. ఇంట్లో అమ్మ నాన్నలు కుటుంబాలు నేర్పించేస్తాయి. స్కూల్ నేర్పించేది రాసే భాష. చదవడం రాయడం అక్కడ నేర్పిస్తాం. వినడము మాట్లాడడం ఇల్లు నేర్పిస్తుంది. ఇతర ప్రాంతాలకు మనం వెళ్ళి అక్కడ మాట్లాడుకునే భాష మనం నేర్చుకోవాలంటే ఒక నెల లోపల నేర్చుకోగలం. నీకు ఇవన్నీ రానక్కర్లా, ఏ భాష అయినా నేర్చుకోగలం. ఒక నెల జనంతో తిరిగి వాళ్ళు మాట్లాడే పదాలు అవన్నీ నేర్చుకోవడానికి అంతకని టైం పట్టదు. మన కన్సర్న్ అది కాదు. రాసే భాష, దాన్ని చదవటం ఎలా అనేది మన సబ్జెక్టు. కొన్ని వేల భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రకమైన నిర్మాణం వాడుకున్నారు వాళ్ళు. కాలక్రమేణా నిర్మాణాలు మారుతూ కూడా వచ్చినాయి. కొన్ని భాషల్లో కొన్ని అక్షరాలు మాయమైపోయినాయి, కొన్ని భాషలే మాయమైపోయినాయి, లేవు ఆ భాషలు ఇప్పుడు. అవన్నీ పోయినందుకు ఈ తరం ఇప్పుడు విచారం చెందాల్సిన అవసరం లేదు. ఆ భాషను వాడకంలో లేకపోతే చచ్చిపోద్ది అంతే. బండిరా ఎట్లా పలకాల? రా అని పలకాలి దాన్ని, రా. అంత శ్రమపడి పలకడం జనానికి ఇష్టం లేదు కాబట్టి అది ఎత్తేసి మామూలు రా పలుకుతున్నారు. మధ్యలో మంది ఏందంట, కుర్రమంట రా రాయకుండా రా రాస్తున్నాడు. మర్చిపారేసినారు జనం, బండిరాని లేపేసినారు. దాన్ని ఎట్టన్నా కాపాడాలని మనకెందుకు గొడవ? ప్రజలు వాడకంలో మార్పులు వస్తాయి, మనం ఏం చేయలేమాట. అట్లాగే లూలు రురులు మాయమైపోయినాయి. ఆ రు అనేది కృష్ణుడి దగ్గర, కృప, ఇట్లాంటి 10-15 పదాల దగ్గరే వాడుతున్నాం. ఇంకెక్కడ భాషలో వాడడం దాన్ని. ఇంక దాన్ని ఎందుకు నేర్చుకోవాలి? అదే పనిగా 4 అక్షరాలు సమాధి కట్టినాం, అచ్చుల్లో 4 లేపినాం. అరసున్నా పాత గ్రంథాలు చదివితే అరసున్నాలు విరివిగా వాడేవాళ్ళు. లేపేసినాం దాన్ని. ఇక విసర్గం ఉంది, 2 సున్నాలు పెట్టేది ఒకదాని కింద ఒకటి. దుఃఖము, అంతఃపురం, ఇట్లాంటి 10 పదాలు ఉంటాయో ఉంటే గట్టిగా. ఆ 10 పదాలు విడిగా నేర్చుకుంటే పోయాయి కదా. ఆ క్రావడి ఇచ్చేది కూడా విడిగా నేర్చుకోవచ్చు కదా. 20 పదాలతో గొడవంతా పోతుంది కదా. దానికి ఇన్ని అక్షరాలు ఎందుకు నేర్చుకోవాలని అనుకున్నారు జనం, లేపేసినారు. దాన్ని కాపాడాలని మనకెందుకు అంతలా తిప్పలు? మనకు అక్కర్లా. భాష సౌలభ్యం లేకపోతే భాష బతకదు. ఇన్ని అక్షరాలు మనకు ఉన్నాయంటున్నాం, మామూలు లెక్కేస్తే 56 అంటాం. ఇవన్నీ కలిపితే బ్యాంక్ అని రాయండి తెలుగులో, ట్యాంక్ అని రాయండి, ర్యాంక్ అని రాయండి, మీ చేత యుద్ధం చూద్దాం. ఇంగ్లీష్ రాస్తాడు. బిఏఎన్కే బ్యాంక్, టీఎన్కే ట్యాంక్, ఆర్ఏఎన్కే ర్యాంక్. తెలుగులో రాయాలంటే రాకు దీర్ఘమిచ్చి రాంకు అని రాయాలా, లేదా ఏతోనిచ్చి రేంకు అని రాయాలా, లేదా రాకు దీర్ఘమిచ్చి యావత్తిచ్చి ర్యాంక్ అని రాయాలా. ఏది కూడా ర్యాంక్ అని పలికినట్టు పలకదు. రాంకు, రేంకు, ర్యాంకు. ర్యాంక్ కాదు అది. వాడికి 26 అక్షరాలు ఏడ్చినాయి, వాడు రాయగలుగుతున్నాడు. 56 ఉన్నాయి రాయలేకున్నాం. కాబట్టి భాషలు అనేవి మన కోరికలను బట్టి ఉండడం పోవడం జరగదండి. ప్రజా సౌలభ్యాన్ని బట్టి ఉంటాయి. మనం చాలామంది బాధపడుతున్నాం, తెలుగంతా మాయమై ఇంగ్లీష్ అంతా వచ్చిపడదని. ఆల్రెడీ ఇంగ్లీష్ పదాలు రోడ్డు వచ్చింది, రైలు వచ్చింది, స్పానర్ వచ్చింది, స్క్రూ డ్రైవర్ వచ్చింది, గుంపులు వచ్చేసింది. ఇప్పటికే ఒక వాక్యాన్ని శుద్ధంగా తెలుగులో మాట్లాడటం మనకి చేత కాదు. నేనే విచారించడంలా. రోజు వాడుకునే భాష మిగులుతుంది. కొన్నాళ్ళు అయ్యేటోటికి తెలుగు ఇంగ్లీష్ మిక్చర్ ఉన్న భాష మనకి మిగులుతుంది. అదే తెలుగు భాషకి చలామణి అవుతుంది. ఏంది మీ అభ్యంతరం? మీరు అభ్యంతరం పెడితే ఆగుద్ది అనుకున్నారా? అర్థం కాకుండా జనానికి దూరవాణి చరవాణి అని పెడితే ఎవరికి అర్థమేసి వస్తుంది? ఎందుకు పెట్టుకోవాలా? ఎన్ని సులభంగా అర్థమయ్యేట్టు వదిలేసి రైలు సిగ్నల్ అంతా ఏమని చెప్పాలా? ధుమశకట ఆగమనాగమన సూచి, ఆగమన అనాగమన సూచి. తెలుగు నేర్పిస్తాను, సంస్కృతం నేర్పిస్తాం ఏంటి? చచ్చిపోయిన భాషను మళ్ళా. ఆల్రెడీ చచ్చిపోయింది అది, ప్రజలు వాడకం లేక చచ్చిపోయింది. ఒకప్పుడు సంస్కృతంలోని గ్రంథాలన్నీ ఉన్నాయి, చరిత్ర అది. అంత గొప్ప భాషని ఎట చంపినామంటే చంపినాం మనకు ఉపయోగపడకపోయాక. అప్పుడు సంస్కృతం భాష ఎలైట్ పీపుల్ మధ్యలో ఉంది, మిగతా వాళ్ళ దగ్గర లేదు. మామూలు జనం వాడుకునేవాళ్ళు కాదు, చచ్చిపోయింది అది. ఇప్పుడు మామూలు జనం అందరూ ఇంగ్లీష్ పదాలు తోసేస్తున్నారు, దీంట్లో వాడేస్తున్నారు. అదే మిగులుతుంది రేపు పొద్దున. నా ప్యూర్ తెలుగు లేదో నువ్వు ఆత్మహత్య చేసుకుని నువ్వు పోతావు అంతే, ఏం జరగదు.
ఈ దూరవాణి చరవాణి వాళ్ళకి నమస్కారం. రిక్షా అంటే సులభంగా అయిపోయా. త్రిశకట వాహనము, రిక్షా వాళ్ళని త్రిశకట వాహనధారి, రాజమార్గము, రోడ్డు. ఈ గొడవ పడతారండి జనం. మీరు తలకిందులే తప్పని చేసి ఉరేసుకొని సచ్చినా భాష అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనం ఆపలేము దాన్ని. అయితే ఎందుకు భాషను ఏదో రూపంలో కాపాడుకోవాలంటే భాషకు సంస్కృతి ఉంటుంది, భాషకు లింక్ అయి ఉంటుంది. ఈ సంస్కృతి గొప్పదని మనం భావిస్తే మాడిఫై అయిన భాషనైనా బతికించుకుంటాం. ఈరోజు అంత ప్రేమ తెలుగు వాళ్ళకి లేదు, తమిళ వాళ్ళకి ఉంది, కన్నడ వాళ్ళకి ఉందనంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అది. వాళ్ళ మీద దాడి ఎక్కువ జరుగుతుంది మన మీద కంటే. ఆ దాడి నుంచి వాళ్ళు కాపాడుకోవాలంటే భాషను కాపాడుకోవాలి. అదొకటే ఇప్పుడు ఆశాజ్యోతిగా ఉంది మనకి. ఈ దేశాన్ని మొత్తాన్ని బుల్డోజ్ చేసేటోళ్ళ చేతుల్లో పడకుండా ఆపడానికి తమిళం ఒక్కడే మిగిలింది, కొంత భాగం కన్నడం. మనం ఎప్పుడో సరెండర్ అయిపోయినాం, తలకాయ వెంచేసినాం, బుల్డోజ్ చేసుకోపోయిన వదిలేసినాం మనం.